హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను వీడినా ఆ జట్టుకు పెద్దగా నష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు వెళ్తే అభిమానులను అలరించేందుకు IPL 2024 సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్కు చేరుకున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ వరుసగా 2 సార్లు ఫైనల్స్కు దూసుకెళ్లింది. హార్దిక్ గుజరాత్ను వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. పాండ్యా వెళ్లిన గుజరాత్ టైటాన్స్కు పెద్దగా నష్టం లేదన్నాడు. హార్దిక్ లేకున్నా టైటాన్స్ బలంగానే ఉందని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడం గుజరాత్ టైటాన్స్కు పెద్దగా నష్టం కలిగించదని అనుకుంటున్నా. అతడు మిడిల్ ఆర్డర్లో నాణ్యమైన ఆల్రౌండరే, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ గుజరాత్ హార్దిక్ లేని లోటును పూడ్చుకోగలదు. ఆ జట్టుకు బలమైన బౌలింగ్ దళం ఉంది. హార్దిక్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ అది అతడికి అంతగా సెట్ కాదు. హార్దిక్ లేకున్నా గుజరాత్ పటిష్టంగానే ఉంది. ముంబై ఇండియన్స్ తరపున పాండ్యా లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం మంచిది. హార్దిక్ అదే పని చేస్తాడని అనుకుంటున్నాను. ముంబై తరపున తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నా అని బ్రాడ్ హాగ్ వివరించాడు. ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబైని హార్దిక్ పాండ్యా ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.